అందరికీ పిల్లలకి హాలిడేస్ కదా, వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేసుకుందామా? హెల్దీ స్నాక్స్ అనమాట. నేను రత్నదీప్లో ఈ రాగి బొరుగులు తీసుకున్నాను అనమాట. నాకైతే రత్నదీప్లో దొరికాయి. ముందుగా మనం ఒక మూకుడు తీసుకొని దాంట్లో పల్లీలు వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసేసుకుని కొంచెంగా వేగనిచ్చాను. పల్లీలు మంచిగా వేగనివ్వాలన్నమాట. ఇవన్నీ వేగనిచ్చిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు మిరపకాయలు ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర లేవు, అందుకని నేను వేయలేదనమాట. ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు ఎందుకు వేయాలంటే పచ్చిమిరపకాయల్లో కారం పోతుంది కాబట్టి ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే రాగి బొరుగుల్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుందన్నమాట. ఉప్పు మనము చూసి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసి మంచిగా వేగనీయండి. నేను పుట్నాలు కూడా వేసాను, అవి కొంచెం లేట్గా వేసాను, ఎందుకంటే పుట్నాలు ఆల్రెడీ వేగి ఉంటాయి కాబట్టి అవి కొంచెం లేట్గా వేసాను. అవి వేగని ఎక్కర్లేదనమాట. ఇవన్నీ వేసి మంచిగా అంతా మంచిగా కలిసిన తర్వాత నేను ఇప్పుడు రాగి బొరుగులు వేసానమాట. రాగి బొరుగులు వేసి మంచిగా కలపనియాలి. కలిపేసిన తర్వాత అవి మనకు తెలుస్తుందన్నమాట. మనం అప్పుడప్పుడు టేస్ట్ నోట్లో వేసుకుంటే బొరుగులు క్రిస్పీగా తగులుతాయి అన్నమాట. అప్పుడు వేగినట్టు అర్థం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు ఈ పప్పులన్నీ వేస్తే తినలేరు కాబట్టి మామూలుగా మనము పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తాలింపు వేసేసుకొని ఈ బొరుగులు వేసుకుంటే పాపం వాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే ఈ పప్పులు వేస్తే పళ్ళకి అంటుకొని వాళ్ళు తినలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా చేయండి. దీంట్లో కొంచెం ఆనియను, లెమను, కీరా, క్యారెట్ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్కి చాలా హెల్దీ, పెద్దవాళ్ళకు కూడా హెల్దీ. మా నాన్నగారు లాంటి వాళ్ళకైతే మంచిగా తింటారు. నేను నాన్నగారికి చేస్తే మాత్రం ఈ పప్పులు ఇవన్నీ వేయకుండా చేస్తానన్నమాట. అట్లా చేయండి మీరు కూడా, పిల్లలకి హెల్దీగా తింటారు. ఒకవేళ కీరా, క్యారెట్ అవన్నీ ఇష్టం లేదంటే ఉత్తి ఆనియన్ అన్నా వేసి ఇవ్వండి, పిల్లలు చాలా హెల్దీగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.